రేవంత్ రెడ్డి ఫారిన్ టూర్ విజయవంతంగా సాగుతోంది. హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళన లక్ష్యంగా లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ బృందం పలు అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. థేమ్స్ నది పరివాహక ప్రాంతంలో పాటు ప్రఖ్యాత బిగ్ బెన్, లండన్ ఐ టవర్ బ్రిడ్జిలను పరిశీలించారు. లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ గెలుపు సవ్వడి లండన్ గడ్డపై ప్రతిధ్వనించింది. రాష్ట్రంలో ఎగిరిన కాంగ్రెస్ జెండా లండన్ నగరంలో రెపరెపలాడింది. ఏ దేశం ఎగినా నీరాజనం, ఎందుకాలిడినా అభిమాన ధనం, తెలంగాణ బిడ్డగా గర్వించే క్షణమని ట్వీట్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కాంప్లెక్స్ బయట పార్కింగ్ చేసిన కారులో మంటలు చెలరేగి 3 కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ రామ్నగర్ లో వ్యభిచార ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సూత్రధారి రౌడీ షీటర్ అఖిల్ కు ఎవరెవరు మద్దతుగా నిలిచారనే కోణంలో ఫోకస్ పెట్టారు. సినీ రాజకీయ ప్రముఖులతో పరిచయాలు, లావాదేవీలను తవ్వితీస్తున్నారు. టాలీవుడ్ కు అమ్మాయిలను సరఫరా చేశారా అనే కోణంలోనూ విచారణ ప్రారంభించారు పోలీసులు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టు డిజైన్తో పాటు నిర్మాణం, నిర్వహణ అంశాల్లో క్రిమినల్ నెగ్లిజెన్సీ ఉందన్నారు. మేడిగడ్డ డిజైన్ లోపాన్ని ప్రాథమికంగా తేల్చామని మంత్రి చెప్పారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మంత్రి అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయన్నారు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా మెజార్టీ స్థానాల్లో బీజేపీ గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే వారికి టికెట్ రాదని, డబ్బున్న వారికే టికెట్ ఇస్తారని విమర్శించారు రఘునందన్ రావు. హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, సీతక్క, కొండా సురేఖ సమక్షంలో నిర్వహించిన ఈ సమావేశంలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి బడ్జెట్లో నిధుల కేటాయింపుపై చర్చించారు. ఖైరతాబాద్లోని హనుమాన్ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను శుభ్రం చేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ఖైరతాబాద్ హనుమాన్ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాముడి ఫోటోను 500 రూపాయల నోట్లపై ముద్రించాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ విషయంపై ప్రధానమంత్రి మోదీ దృష్టి సారించాలన్నారు. ఇది తనొక్కటి డిమాండ్ మాత్రమే కాదని దేశంలోని 100 కోట్ల మంది హిందువుల డిమాండ్ అని తెలిపారు. దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు పేరుతో ఉన్న భూములను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాజాసింగ్. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ధరణిపై లోతైన విచారణ జరుగుతోందన్నారు ధరణి అధ్యయన కమిటీ సభ్యుడు కోదండరెడ్డి. ధరణిపై త్వరలో మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. గతంలో కేటీఆర్ దావోస్ పర్యటనపై కాకిలెక్కలు చెప్పారని, ఓటమిని జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కోదండరెడ్డి. గత కొంతకాలంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారాయన. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు చాంద్రాయనగుట్టకు చెందిన మహమ్మద్ ఖాసిం అనే వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం కువైట్లో ఉంటున్న అతడిని పట్టుకోవడం కోసం ఎల్ఓసీని జారీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపుపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది టీఎస్ఆర్టీసీ. ఈ ఒప్పందం ప్రకారం 40 లక్షల నుంచి ₹1 కోటి ప్రమాద బీమా పెరిగింది. హైదరాబాద్ బస్ భవన్ లో ప్రమాద బీమా పెంపుపై ఒప్పందం చేసుకున్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, యూబీఐ సీజీఎం అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సొంత పార్టీ కార్యకర్తలు ఝలకిచ్చారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతుండగానే వెళ్లిపోవడం మొదలుపెట్టారు. దీంతో తీవ్ర అసహనానికి, ఆగ్రహానికి గురైన కేటీఆర్ ఉండేవాళ్లు ఉండండి, వెళ్లేవాళ్లు వెళ్ళండి అంటూ కామెంట్ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో ఈ సీన్ కనిపించింది. హైదరాబాదీలకు ఓపిక ఉండదంటూ అసహనం వ్యక్తం చేశారు కేటీఆర్. తన భూమిని కబ్జా చేశారనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన కామారెడ్డి జిల్లా అంబర్పేటలో చోటు చేసుకుంది. గ్రామంలో ఉన్న తన భూమి కబ్జా చేశారని తన వాట్సాప్లో సూసైడ్ నోట్ రాసి 100కు డయల్ చేసి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు బాలచంద్రం అనే వ్యక్తి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మాజీ మంత్రి కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. 1000 పశువులను తిన్న రాబందు నీతికథలు చెప్పినట్టు కేటీఆర్ వ్యవహారం ఉందంటూ విమర్శించారు. సర్పంచులకు నిధులివ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కేటీఆర్ ఇప్పుడు సర్పంచుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. త్వరలోనే సర్పంచులకు రావాల్సిన నిధులన్నీ విడుదల చేస్తామని స్పష్టం చేశారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా చిరుతపల్లి, బర్లగూడెం గ్రామాలకు చెందిన రైతులు రోడ్డెక్కారు. వెంకటాపురం మండలంలోని పాలెంవాగు ప్రాజెక్టు నుండి సాగునీరు విడుదల చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రాస్తారోకో నిర్వహించారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వల మరమ్మతులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు రైతులు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని హజరత్ జహంగీర్ పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఎమ్మెల్యేతో పాటు సీఎం రేవంత్ సోదరుడు కొండల్రెడ్డి కూడా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గాకు వచ్చిన ఎమ్మెల్యే శంకర్ కు కొండల్రెడ్డికి ఘన స్వాగతం పలికారు స్థానిక కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ కార్పొరేటర్ కోల మారతి కుల ధృవీకరణ సర్టిఫికెట్ రద్దయింది. ప్రస్తుతం ఆమె నగరపాలక సంస్థ 6వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు. కోల మాలతికి బీసీ-డి మున్నూరు కాపు కుల ధృవీకరణ పత్రం ఉంది. కానీ ఆమె రెడ్డి కులానికి చెందిన మహిళ అని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు న్యాయవాది సాధవేని వినయ్ కుమార్. దీంతో విచారణ జరిపించిన కలెక్టర్ పమేలా సత్పతి కార్పొరేటర్ కోల మాలతి కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేశారు. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్లోని సర్వే నెంబర్ 199లో గల ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు అధికారులు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నుమాయిష్, చార్మినార్, పరేడ్ గ్రౌండ్స్, కైట్ ఫెస్టివల్ తదితర ప్రాంతాల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న పోకిరీలను షీ టీం పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వికృత చేష్టలను వీడియోలు తీసి న్యాయస్థానంలో సాక్ష్యాలుగా ప్రవేశపెట్టారు. నిందితుల్లో 10 మందికి 3 రోజుల జైలు శిక్ష, జరిమానాను విధించింది కోర్టు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు తన రాజకీయ పోరాటం కొనసాగుతుందన్నారు కాంగ్రెస్ నేత షర్మిల. ఇడుపులపాయలో తన తండ్రి సమాధికి నివాళి అర్పించిన షర్మిల కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన గొప్ప లీడర్ వైఎస్ఆర్ అన్నారు. తన తండ్రి ఆశీర్వాద బలంతో ఆయన ఆశయ సాధన కోసం ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు షర్మిల. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేసిన చంద్రబాబు ఈ నెల 29 లేదా 30న అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 23 నుంచి 28 వరకు జరగాల్సిన కదరిల బహిరంగ సభలను వాయిదా వేసుకున్నారు టీడీపీ అధినేత. ఆ తేదీల్లో జిల్లాల వారీగా చంద్రబాబు సమీక్షలు చేయనున్నారు. ఈ నెల 27 లేదా 28న పవన్తో సమావేశం కానున్నారు చంద్రబాబు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అరకు కాఫీ రుచుల్ని ప్రపంచానికి పరిచయం చేశామన్నారు చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వం కాఫీని పరిచయం చేస్తే జగన్ మాత్రం గంజాయిని పరిచయం చేస్తున్నాడని విమర్శించారు. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని, యువతపై గంజాయి ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు చంద్రబాబు. కడప జిల్లాలో భారీ పోస్టల్ స్కామ్ బయటపడింది. పందిర్లపల్లె పోస్టాఫీసులో ఖాతాదారులకు చెందిన ₹1 స్వాహా చేశారు పోస్ట్ మాస్టర్ ఉమామహేశ్వరి. సొమ్ము గల్లంతు ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు టీడీపీ నేత వర్లరామయ్య. 2023 మార్చిలో జరిగిన 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని లేఖలో పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ కాని వారిని కూడా గ్రాడ్యుయేట్లుగా ఓటు హక్కు కల్పించి అధికార పార్టీ బోగస్ ఓట్లు సృష్టించిందన్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు సహకరించిన ప్రతి అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు వర్లరామయ్య. విజయవాడలో టీడీపీ 60% ఖాళీ అవ్వడం ఖాయమన్నారు వైసీపీ నేత కేశినేని నాని. అవసరమైతే 100% ఖాళీ చేస్తానన్నారు. కేశినేని చిన్నవి ఉత్తర కుమార ప్రగల్భాలన్నారు. తన స్థాయి చంద్రబాబు స్థాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు పడితే వాళ్లకు సమాధానం ఇవ్వనంటూ బుద్దా వెంకన్న, కేశినేని చిన్నిపై సెటర్లు వేశారు నాని. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది. ఆందోళనలో భాగంగా జాతీయ రహదారిపై మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు అంగన్వాడీలు. నెల్లూరులో అంగన్వాడీలు నిరసన ర్యాలీ చేపట్టారు. గాంధీ బొమ్మ నుండి వీఆర్సీ సెంటర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టిన అంగన్వాడీలు అంబేద్కర్ విగ్రహం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలను అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పీఎస్కి తరలించారు.
సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు అతీతమైన వ్యక్తి అని అన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నేటికి కొనసాగుతున్నాయని తెలిపారు. ఏ పార్టీ అయినా ఎన్టీఆర్ పేరెత్తకుండా రాజకీయాలు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ నిలబెట్టారని కొనియాడారు పురంధేశ్వరి. ఏలూరు జిల్లా వంకవారిగూడెం గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. గ్రామంలో నెవల్డా క్యాడ్ ఆయుధ కర్మాగారం నిర్మించడానికి రెవెన్యూ అధికారులు నిర్వహించిన గ్రామ సభను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా ఆయుధ కర్మాగారం నిర్మించడం దారుణమని మండిపడ్డారు. తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ అసమ్మతి శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డప్పను అంగీకరించబోమని పలువురు నేతలు తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న రెడ్డప్ప ఒక్కరోజు కూడా నియోజకవర్గంలో పర్యటించలేదన్నారు. నారాయణ స్వామిని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అంగన్వాడీల నిరసనలు కొనసాగుతున్నాయి. భారీ ర్యాలీ నిర్వహించిన అంగన్వాడీలు మానవహారంతో నిరసన తెలిపి రాస్తారోకో నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం శిబిరం వద్ద నుంచి టీ కూడలి వరకు ర్యాలీ నిర్వహించిన అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. సీఎం జగన్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఏ విషయంపై అయినా తాము చర్చకు సిద్ధమని, చంద్రబాబు తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు అవినీతిపరుడని ఆరోపించారు కాకాని గోవర్ధన్ రెడ్డి. విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనాన్ని సందర్శించారు సిపిఐ నేత రామకృష్ణ. అంబేద్కర్ విగ్రహావిష్కరణను జగన్ తన పార్టీ కార్యక్రమంగా మార్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి, గవర్నర్, ఇతర పార్టీల ముఖ్య నేతలను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. జాతీయ స్థాయి కార్యక్రమాన్ని జగన్ సొంత కార్యక్రమంగా చేశారన్నారు. జగన్ దళితులను అన్ని విధాలా మోసం చేశారని మండిపడ్డారు. విజయవాడలో సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు టీడీపీ నేత నారా లోకేష్. అధికార మదంతో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు చేయకుండా తాత రాజారెడ్డి ఫ్యాక్షన్ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటూ విమర్శించారు. జగన్ కి రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదని ట్వీట్ చేశారు. చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని అభ్యర్థించారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్. రాష్ట్ర ప్రజలు చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలు ఆశిస్తున్నారంటూ తెలిపారు చింతామోహన్. బాపట్ల జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. మాటూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు వెళ్తున్న కారులో 2,25,00,000 నగదును గుర్తించారు పోలీసులు. నగదు తరలిస్తున్న వ్యక్తి శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో నగదుతో పాటు కారును సీజ్ చేశామని చెప్పారు పోలీసులు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. ఈ నెల 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి కాన్వాయ్ని అడ్డుకున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. మంత్రి వాహనం ముందు బైఠాయించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా ప్రయోగాన్ని వ్యతిరేకిస్తూ గుడివాడలో వామపక్షాలు ఆందోళనకు దిగాయి. గుడివాడ, విజయవాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టిన వామపక్ష పార్టీల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారిపై పడుకొని ధర్నా చేపట్టారు. వామపక్ష నేతలను అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామం వద్ద ఉన్న కోవెన్స్ కర్మాగారం ముందు ధర్నా చేపట్టారు గ్రామస్తులు. కోవెన్స్ కర్మాగారం వల్ల నీరు, వాయు కాలుష్యం ఏర్పడుతుందని, ఈ ఫ్యాక్టరీ మూలంగా అనారోగ్యాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే ఉరవకొండలో జగన్ సభను అడ్డుకుంటామని హెచ్చరించారు అంగన్వాడీ కార్యకర్తలు. అనంతపురం జిల్లా గుత్తిలో ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే జగన్ సభను అడ్డుకొని తీరుతామంటూ స్పష్టం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి. ఉయ్యూరు ఆర్టీఓ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన పార్థసారథి ప్రతిపక్షాలను బూతులు తిట్టడమే మంత్రుల పని కాదని, రైతు సమస్యలను కూడా పట్టించుకోవాలని చురకలంటించారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారులతో కలిసి డప్పు వాయించారు మంత్రి రోజా. అనంతరం కళాకారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. కళాకారులకు గుర్తింపు కార్డు ఉంటే పింఛన్ వస్తుందన్నారు. మన రాష్ట్రంలో కళాకారులకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రాల్లో అమలు చేయడం లేదన్నారు. గుర్తింపు కార్డులు లేక కళాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు రోజా. జగిత్యాల జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు 16,000కి పైగా బియ్యం గింజలతో అయోధ్య రామమందిర నిర్మాణం చేపట్టాడు. 30 సంవత్సరాల భారతీయుల కళ నెరవేరే సమయం, సనాతన ధర్మం గొప్పతనం సందర్భంగా బియ్యం గింజలతో రామమందిర నిర్మాణం చేపట్టినట్టు సూక్ష్మ తెలిపాడు. రామమందిర నిర్మాణానికి 60 గంటల సమయం పట్టిందని పేర్కొన్నాడు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధమవుతోంది. రాములోని ఆలయాన్ని వివిధ రకాల పూలతో అందంగా అలంకరిస్తున్నారు. గుజరాత్లోని వడోదరకు చెందిన ఒక బృందం 35,000 కిలోల పూలను తీసుకొచ్చారు. రాములోరి ఆలయానికి తీసుకొచ్చారు. వడోదరకు చెందిన ప్రజలు 50 నుంచి 500 కిలోల పూలను విరాళంగా ఇచ్చారని తెలిపారు టీం. రెవల్యూషన్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు సంజయ్ మధి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన భారీ లడ్డు అయోధ్య శ్రీరామ మందిరానికి చేరుకుంది. కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం రెడ్డి 1,265 కిలోల లడ్డూను తయారు చేయించారు. ఈ నెల 17న హైదరాబాద్ నుంచి బయలుదేరిన లడ్డు శనివారం తెల్లవారుజామున అయోధ్యకు చేరుకుంది. తిరుమల శ్రీవారి లడ్డూలను అయోధ్యకు తరలించింది టీటీడీ. అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భక్తులకు శ్రీవారి లడ్డూలు పంపిణీ చేసేందుకు గాను తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక కార్గో చాపర్ ద్వారా తరలించారు. అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి 1,00,000 లడ్డూలు పంపిణీ చేయాలన్న పాలక మండల నిర్ణయం మేరకు ఈ లడ్డూలను తరలించినట్టు వెల్లడించారు టీటీడీ అధికారులు. అయోధ్య రామాలయం కోసం తయారు చేసిన బాహుబలి తాళం నగరానికి చేరుకుంది. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన సత్యప్రకాశ్ శర్మ, ఆయన భార్య రుక్మిణి శర్మ కొన్ని నెలల పాటు శ్రమించి ఈ తాళాన్ని తయారు చేశారు. 400 కేజీల బరువు, 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అడుగుల మందంతో తాళాన్ని, 4 అడుగుల తాళం చెవిని తయారు చేశారు. ప్రపంచంలోనే చేతితో తయారు చేసిన అతిపెద్ద తాళం ఇదే కావడం విశేషం. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేళ తమిళనాడులోని రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అంతకుముందు ప్రధాని ఇక్కడి అగ్నితీర్థంలో సముద్ర స్నానం ఆచరించారు. అంతేకాక ఆలయంలోని తీర్థబావుల పవిత్ర జలాలను ఒంటిపై పోసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి భజనల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. అయోధ్యలో జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తాను తప్పకుండా వెళ్తానన్నారు ఆప్ ఎంపీ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. ఈ కార్యక్రమానికి ఎవరు హాజరైనా కాకపోయినా తాను పట్టించుకోనన్నారు. రాముడి ఆశీర్వాదం కోసం ఖచ్చితంగా వెళ్తానన్నారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే వారికి నచ్చింది చేసుకోమని చెప్పారు భజ్జీ. రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కార్మికుడు సీతమ్మకు చీర నేశాడు. రామాయణ 7 ఖండాల్లోని ముఖ్య ఘట్టాలను 10 ఇతివృత్తాలుగా చేసి బంగారు చీరను నేశాడు వెల్ది హరిప్రసాద్. సీతమ్మ కోసం నేసిన చీరను ప్రధాని మోదీకి చూపించనున్నారు. ఆ తర్వాత అయోధ్యను సందర్శించి ఆ బంగారు చీరను సీతమ్మకు సమర్పించనున్నారు హరిప్రసాద్. కెనడాలోని 3 మున్సిపాలిటీలు జనవరి 22వ తేదీన రామమందిర్ డేగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. బ్రాంప్టన్, ఓక్విల్లే, బ్రాండ్ఫోర్డ్ మున్సిపాలిటీలు ఈ నెల 22న రామమందిర్ డేగా అధికారికంగా ప్రకటించాయి. 3 మున్సిపాలిటీల నుంచి 22వ తేదీని అధికారిక రామమందిర్ డేగా గుర్తించినట్లు ఉత్తర్వులు తీసుకోవడంలో విజయవంతమైనట్లు తెలిపారు హిందూ కెనడియన్ ఫౌండేషన్ అధ్యక్షుడు అరుణేష్ గిరి. మయన్మార్, మిజోరాం సరిహద్దుల్లో కంచె నిర్మిస్తున్నామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మయన్మార్లో కల్లోల పరిస్థితి నెలకొనడంతో ఆ దేశ సైనికులు చాలా మంది మిజోరాం సరిహద్దుల ద్వారా భారత్లోకి ప్రవేశిస్తున్నారు. గతంలో మానవతా హృదయంతో సానుకూలంగా ఉన్న వాళ్ళ సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీన్ని అరికట్టేందుకు కంచె వేస్తామన్నారు అమిత్ షా. రిపబ్లిక్ డే వేడుకలకు భారత్ ముస్తాబవుతోంది. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జనవరి 26న జరిగే వేడుకల్లో భారతీయ వాయుసేన చేసే ఎయిర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రిహార్సల్స్ జరుగుతున్నాయి. గణతంత్ర వేడుకల్లో భాగంగా ఢిల్లీలో జరగనున్న పరేడ్లో మొత్తం 51 విమానాలతో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈసారి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజాస్ విమానాలు కూడా ఎయిర్ షోలో పాల్పంచుకోనున్నాయి. భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్
మూడో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తాన్ నటి సనా జావేద్ను మూడో పెళ్లి చేసుకున్నాడు షోయబ్. పెళ్లి ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. సానియా షోయబ్ విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ తన పెళ్లి విషయాన్ని బయటపెట్టాడు షోయబ్. డీప్ ఫేక్ వీడియో క్రియేటర్ కటకటాల్లోకి చేరాడు. నటి రష్మిక డీప్ ఫేక్ వీడియో తయారు చేసింది ఏపీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించి ఢిల్లీ నుంచి వచ్చి అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రష్మిక మందన ఫ్యాన్ పేరుతో పేజీని రన్ చేస్తున్నట్లుగా వారు గుర్తించారు. అంతేకాదు మరో ఇద్దరు ఫేమస్ సెలబ్రిటీల ఫ్యాన్ పేజీలను కూడా నవీనే హ్యాండ్లర్గా తేల్చారు పోలీసులు. ఫాలోవర్స్ ను పెంచుకోవడం కోసమే డీప్ ఫేక్ వీడియో చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. ఇజ్రాయెల్ హమాస్ల పోరు వేళ పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కుతోంది. సిరియా రాజధాని డమాస్కస్లోని ఓ భవనంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కు చెందిన 4 సలహాదారులు మృతి చెందారు. ఈ విషయాన్ని ధృవీకరించింది టెహ్రాన్. దీని వెనుక టెల్ అవీవ్ హస్తం ఉందని ఆరోపించింది. తన విదేశీయులను సైన్యంలోకి తీసుకోవద్దని రష్యాను మరోసారి కోరింది నేపాల్. ఉక్రెయిన్తో యుద్ధం చేసేందుకు ఇప్పటికే సైన్యంలో చేరిన వారిని వెనక్కి పంపించేందుకు సహకరించాలని అభ్యర్థించింది. దాదాపు 200 మంది పుతిన్ సైన్యంలో చేరగా వారిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను తమ దేశానికి పంపించాలని, బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించాలన్నారు నేపాల్ విదేశాంగ మంత్రి. చంద్రయాన్ 3 మిషన్ కు సంబంధించి కీలక అప్డేట్ సంబంధించిన భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చంద్రయాన్ 3లో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలోనూ దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్లు తెలిపారు ఇస్రో అధికారులు. చంద్రయాన్ 3లో పలు సంస్థలకు చెందిన ఎల్ఆర్ఏలను అమర్చినా నాసాకు చెందిన ఎల్ఆర్ఏ నిత్యం పనిచేస్తోందని తెలిపింది ఇస్రో.